ప్రైజ్ ద లార్డ్. దేవుని ముందు మనుషులుగా నిలిచినటువంటి మనము మనుషుల ముందు నిలబడ్డప్పుడు మనుషులము అనేటువంటి ఆలోచన మర్చిపోయి దేవుని వాక్యాన్ని చేతబట్టుకున్నటువంటి వాళ్ళము ఆ మనుషుల ముందు తల దించుకోకుండా పరిస్థితుల ప్రభావానికి గురయ్యి జీవితం అనేది ఓడిపోకుండా ఉండాలంటే దేవుని ముందు నిలిచినప్పుడు దేవుని వాక్యాన్ని పట్టుకున్నాం కదా, అదే వాక్యాన్ని ఈ మనుషుల ముందు మనము కలిగి ఉండాలి. వీడేం చేస్తాడు, వీడేటి వచ్చి ఏం మనల్ని మన జీవితాన్ని దిద్దుగలుగుతాడో అనేటువంటి ఆలోచన ఉందనుకోండి. దేవుని వాక్యం ఉంచుకొని కూడా మన జీవితం ఏమవుతుందంటే దేవుని వాక్యానికి చోటు ఇవ్వకపోవడం వల్ల ఎదుటిన్నటువంటి పరిస్థితుల్ని చూసి మన జీవితం మన చేతిలో నుంచి జారిపోతుంది. దేవుని వాక్యం ఉన్నా సరే జారిపోతుంది. మనం మనుషుల ముందు నిలబడ్డప్పుడు మన హృదయంలో ఆయన ఇచ్చినటువంటి జీవవాక్యం ఉంది. వీడేంది, వీని మాట ఏంది, వీని వ్యవహారం ఏంది, వీని కథ ఏంది. యెహోవా సత్యవాక్యం, జీవమునిచ్చేటువంటి దేవుని యొక్క శక్తి హృదయంలో ఉంది. ఈ ఆలోచన, ఈ విశ్వాసము, ఈ కథ ముందు మనము కలిగి ఉండాలి. ఈ మనుషుల ముందు మనం కలిగి ఉండాలి. అప్పుడు మనకు దేవుని యొక్క జయం కలుగుతుంది. ఆమె వాక్యంలోనికి వెళ్ళే ముందు మీ అందరికీ మన రక్షకుని పేరట ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలోకి ప్రైజ్ ద లార్డ్. అందరికీ దేవుని పేరట వందనాలు. ఈరోజు వాక్యాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. దేవుడు మీతో కూడా ఉండి ఆ పక్కన తల కింద దిండు పెట్టుకుని నిద్రవాడు మీతో కూడా ఉండి, ఆయన పేరుకే లేరా దేవుడు, పేరుకే నువ్వు చేయాల్సింది నువ్వు చేసుకో అనే పరిస్థితిని తీసుకురాడు. ఆయన మీతో కూడా ఉండి ఏం చేస్తారంటే మీకు ఆయన ఇచ్చేటువంటి రక్షణ మీరు చూడండి. మన ముందు మనం చెప్పుకున్నాం కదా, ఈడేంది, ఈడ వారం ఏంది, ఈడ కథ ఏంది, ఈడ బాబతో ఏంది, అసలు ఏందో చూద్దాం. ఆయన ఎందు ఉన్నటువంటి విశ్వాసం చేత ఈ బిక్కిరి మనుషులు ఉంటారు చూడండి, వీళ్ళ ముందు నిలబడితే ఆయన అట్లాగనే చూస్తూ ఉంటాడు. ఆయన ఇచ్చినటువంటి వాక్యము చొప్పున కాలాన్ని తిప్పుతాడు. మనుషుని యొక్క ఆ విర్రవీగేటువంటి గర్వం ఉంటుంది చూడండి, దాన్ని ఒక్కసారిగా అదో పాతాళానికి తొక్కేస్తాడు. ఎందుకంటే నేను చూసినా కాబట్టి చెప్తా ఉన్నా. మనము దేవుని ప్రజలమయ్యుండి ధన్యతలో ఉన్నాం. మన దేవుడు ఊరికి అట్లాగనే చూసే దేవుడు కాదు. మన పరిశుద్ధుడు అని పేరుకే చెప్పుకొని ఆ మాటకి తగ్గట్లుగా జీవించకుండా ఉండే దేవుడు కాదు. ఆయన మాట చెప్పిండా ఆ మాటకి తగ్గట్లుగానే ఆయన చెయ్యి పనిచేస్తుంది. మీరందరూ కూడా యుద్ధానికి పోతున్నారు కదా, మీరు ఏం చేయకండి, మీరు చూస్తూ ఉండండి. దేవుడు దయచేసేటువంటి రక్షణని మీరేం చేస్తారంటే చూస్తూ ఉండండి. దేవుడు మీతో పాటు ఉండి మీ జీవితాలలో మీ శత్రువు ఉన్నాడు కదా, వాడిని
అణిచి తల దించుకునేటట్లు చేసి మీకు జయాన్ని ఇస్తాడు మీ తలలెత్తి. ఆమేన్. మన పరిశుద్ధుడు అయ్యున్నటువంటి దేవుడు మనతో పాటు ఉండి మనకున్నటువంటి బరువు బాధ్యతలన్నిటిని కూడా, మనకున్నటువంటి కలవరాలన్నిటిని కూడా పోగొడతాడు. మన భారాన్ని భరిస్తూ ఉంటాడు అనుదినము కూడా, ప్రతిరోజు కూడా. అందుకే లేఖనం చెప్తా ఉన్నది, శత్రువు ముందు నిలబడ్డారా, యుద్ధం చేయటానికి వాడి ముందు నిలబడండి. వాడు మాట్లాడేటువంటి మాటలు, వాడికి ఉన్నటువంటి ఆస్తులు, వాడికి ఉన్నటువంటి నోటి మాట, ఒక్కొక్కడు ఉంటాడు. ఒక్కొక్కడు మాట మాట్లాడటానికే ఉపయోగపడతాడు, దేనికి ఉపయోగపడ్డాడు. మాట మాట్లాడటానికి కొరకు మాత్రమే. మాటలు చూస్తే కోటలు దాడితే అంటారు కదా, ఆ బాబుతో అన్నట్టు. ఆ బాబుతే అట్టి మనుషుల యొక్క మాటని లెక్క చేయొద్దు. వాడి యొక్క కోటలు దాటేటువంటి ఆ గర్వపు మాటల్ని ఏ మాత్రం కూడా పట్టించుకోవద్దు. మన హృదయంలో దేవుని జీవవాక్యం ఉన్నది. ఈ జీవవాక్యము ఎవరి హృదయంలో అయితే ఉంటుందో, ఎవరి హృదయ లోతుల్లో ఆయన యొక్క జీవం అనేది నాటుకుపోయి ఉంటుందో వారు బతుకుతారు. ఈ వాక్యాన్ని ఉంచుకున్నటువంటి వారి ముందున్నటువంటి వారి శత్రువులు బతికే వాడైనా సరే వాళ్ళు చేస్తారు. దేవుని నిర్ణయమే అది, దేవుని ఏర్పాటే అది. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. యుద్ధం చేయమన్న సమయంలో ఆయన యుద్ధం చేస్తా ఉన్నాడు. యుద్ధం చేయమని చెప్పాడు, పోయి మనం చూస్తా ఉన్నాం. ఇక మిగిలిందంతా ఆయనే చూసుకుంటాడు, చేస్తా ఉంటాడు. ఆయన యుద్ధం చేస్తాడు, ఆయన మనకి జయాన్ని ఇస్తాడు. సరిపోయింది కదా. ఇంతవరకు యుద్ధ సమయంలో యుద్ధ వీరుడిగా కనపడతా ఉన్నాడు, యుద్ధం చేసేటువంటి దేవుడుగా కనపడతా ఉండడు. ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఈ కృప కలిగినటువంటి దేవుడు, పాత నిబంధన కాలంలో కత్తి చేత పట్టుకొని తిరిగిన దేవుడు, ఒకానొక సమయంలో కత్తితో మాత్రమే యుద్ధం చేయండి, మీ ముందున్నటువంటి మనుషుల్ని ఊపిరి తీసుకోకుండా వాళ్ళని చంపేసేయండి. ఇట్లాగా మనకు అండగా ఉన్నటువంటి దేవుడు ఇప్పుడేం చేస్తా ఉన్నాడంటే, అపోస్తల కార్యంలో చూద్దాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 19వ వచనం. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. కత్తులు పట్టుకొని రాలా. ఒక దేశం మీదకి స్వాధీనం చేసుకోవాలని పోతే పూలు పండ్లు పట్టుకొని పోతాడా? కత్తి కటారులతోటే కదా పోయేది. అట్లాగనే కదా పోయేది. ఈ దేవుని ప్రజలు మనుషుల ముందు నిలబడి చేతుల్లో దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యాన్ని చూస్తా ముందున్నటువంటి మనుషులతో మాట్లాడుతూ ఉన్నమాట. ముందున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఆ మనుషులతో మాట్లాడుతూ ఉన్నమాట. ఇదిగో చూడండి, మేము కళ్ళతో చూసినాం, చెవులతో విన్నాం. ఈ చూసినటువంటి విన్నటువంటి దేవుని పరలోకపు కార్యాలని, ఆయన యొక్క నోటి మాటని చెప్పకుండా మేము చేతులు ముడుచుకొని కూర్చోవటం మీ దృష్టికి మీరే చెప్పండి, తప్ప ఒప్ప? మీరు ఆలోచన చేసి చెప్పండి. దేవునిది ఇదంతా. దీనిని చెప్పకుండా చేతుల ముందు పెట్టుకొని మా ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చుంటే ఏమొరుగుతుంది? మీరే చెప్పండి అని సభలో అక్కడ ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడుతూ ఉన్నారు. పెద్దలు ఏం చెప్తారు? ప్రతి ఒక్క పెద్ద నుంచి వచ్చే మాట ఏంటంటే, దేవునికి మొక్కండి, దేవుణ్ణి ప్రేమించండి, దేవుణ్ణి అనుసరించండి. ఆ దేవుని వాక్యాన్ని వీళ్ళు పట్టుకున్నారు. కత్తులతోటి కాదు,
కటారులతోటి కాదు, రండి చూసుకున్నాను కాదు, దేవుని సమాధానకరమైనటువంటి వాక్యము. వాళ్ళే కత్తులు పట్టుకొని వస్తే చేతుల్లో ఏమీ ఉంచుకోకుండా దేవుణ్ణి మాత్రమే నిలుపుకొని వాళ్ళ ముందు సాధు జంతువులు అంటారు చూడండి, ఆ భయంకరమైనటువంటి మనుషుల ముందు సాధు జంతువుల వల్ల నిలబడి ఉన్నారు. సాధు జంతువుల వల్ల. అక్కడేమో యుద్ధానికి పోయారు కత్తులు తీసుకొని, ఇక్కడేమో ఏమీ లేకుండానే యుద్ధం చేస్తా ఉన్నారు. అక్కడ ఇక్కడ పాత నిబంధన కాలంలో, కొత్త నిబంధన కాలంలో ఒకవైపు యుద్ధము, ఒకవైపు శాంతి. ఒక్కటే మాట, దేవుని మాట. ఆ రోజును బట్టి ఆ మాట, ఈ రోజును బట్టి ఈ మాట. రెండు వాక్యాలను చెప్పినటువంటి ఒకే దేవుడు ఏమని సెలవిస్తా ఉన్నాడంటే, ఈ రోజున మన దేవుని వాక్య ధ్యానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. దేవుని వాక్యం ఉన్నది చూడండి, ఆ వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకోండి. యెహోషాపాతు ఆయన ప్రజలు యుద్ధంలో అడుగుపెట్టి దేవుడిచ్చేటువంటి రక్షణ కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. యుద్ధంలో దేవుడు వారి శత్రువులను ఎలాగ చంపబోతా ఉన్నాడని ఎదురు చూస్తా ఉన్నారు. ఆయన యొక్క మాటల్ని హృదయంలో పెట్టుకోవాలా. అప్పుడున్నటువంటి ఆ పరిస్థితుల్లో యుద్ధంలో నిలబడి దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ఆయన వైపు ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ఈ రాజులు, ఇప్పుడున్నటువంటి ఈ దేవుని యాజకులు పేతురు, యోహానులు ఏమంటా ఉన్నారంటే, మీరే చెప్పండి, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకోకుండా గాలికి ఎగరగొట్టినట్టు మా జీవితాలను చిన్నభిన్నం చేసుకోవాలా? దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలా అని ఒక యుద్ధం అనేది కనబడతా ఉన్నది. సమాధానకరమైన యుద్ధం అది, శాంతికరమైనటువంటి యుద్ధం. ఆడ కత్తులు లేవు, బాంబులు లేవు, కటార్లు లేవు, ఈటలు లేవు, బల్లేలు అంతకన్నా లేవు. అందరి ముందు నిలబడతా ఉన్నారు. దేవుని జీవవాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నారు ఆ శత్రువుల ముందు. ఎదుటిన్నటువంటి వాడు శత్రువు. దేవుని వాక్యాన్ని యథార్థంగా ప్రకటిస్తా ఉన్నారు. ప్రకటిస్తా ఉంటే వాళ్ళకి, ఆ ముందున్నటువంటి ఆ మనుషులకి ఈ వాక్యము చెవుల్లో శేషం పోసినట్లుగా ఉంటా ఉంది. వాళ్ళకుంటే ఉండని. ఇటు ఈ శత్రువు అనేటువంటి వాడు దేవుని చేతిలో నశించుకొని దేవుడు ఇద్దరికి తీర్పు తెచ్చేది. మనం మాత్రం మనకి క్షేమం కలగటం కొరకు ఆయన మాటల్ని హృదయంలో ఉంచుకోవాలి. ఆమేన్. మరొక వచనం చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదా వారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. దేవునికే మహిమ, పరిశుద్ధుడయ్యున్నటువంటి దేవునికే ఘనత. ఎందుకంటే శత్రువుల మధ్యలో మన యొక్క తలలను ఎత్తి శత్రువు అవమాన పాలయ్యే విధంగా దేవుని యొక్క నోటి మాటలని దేవుడు స్థాపిస్తా ఉన్నాడు. ఆయన నోటి మాట ప్రకారంగా మనం ఏం చేయాలంటే, లేఖనం చెప్తా ఉన్నది, యుద్ధం చేయాల్సినటువంటి సమయంలో యుద్ధం చేయాలి. ఆయన వాక్యాన్ని పట్టుకొని ఆయన మాటల్ని నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే ఆయన ఏం చేస్తాడంటే, పెద్ద మనుషులు ఉన్నారుగా, సిగ్గుపడేటట్టు చేస్తాడు. రాజులు ఉన్నారు కదా, అవమానపరచబడి ఓటమి భారంతో ఇంటి ముఖం పట్టేటట్టు చేస్తాడు. దేవుని ప్రజలేమో సాగిలపడి, ఆమె దేవునికి స్తోత్రం, సాగిలపడి దేవునికి నమస్కారం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నారు. వాళ్ళు దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని ఆ పరిశుద్ధిని వైపే చూస్తా ఉన్నారు. ముందున్నట్లు అంటే మనగాని వైపు చూస్తా ఉన్నారా?
ముందున్నటువంటి మొనగాని వైపు చూడనివద్దు, వాటి లెక్క చేయకండి. మనుష్యుడిని ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. మనుష్యుడిని ఏ సమయంలో కూడా గొప్పవాడని మాత్రం చూడొద్దు. దేవుడు మాత్రమే గొప్పవాడు. ఆయన మాత్రమే గొప్ప అనేటువంటి మాటలు తీసేసి ఉత్త చేతులతో నిలబెడతాడు గొప్ప వాళ్ళని. అంతటి దేవుడు మన దేవుడు. మన దేవుని యందు విశ్వాసం ఉంచి జీవితంలో ముందుకు వెళ్ళేటప్పుడు ఈ గొప్ప వాళ్ళు ఎదురుపడితే దేవుని వాక్యము హృదయంలో ఉంచుకున్న మీరు ఆ వాక్యాన్ని తీసివేసే విధంగా ఆ గొప్ప వాళ్ళ మాట, జీవితము, ప్రవర్తన ఉంటే ఆ గొప్పని గొప్ప చేయకుండా ఈడే పాటోడు, ఈయన జీవితం ఏ పాటిది అనేటువంటి మాట హృదయంలో ఉంచుకోండి. ఎందుకంటే మనుష్యునికి ఊపిరిచ్చినటువంటి దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆ దేవుని యొక్క వాక్యాన్ని హృదయం అందించుకుందాం. జీవితంలో ఆయన జయము చేత నింపబడదాం. అలాగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం ముందు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా నిజముగా కృప కలిగిన దేవుడవు నీవు. నీ వాక్యమును తండ్రి హృదయం అందించుకొని నీ వాక్యము చేత నాయన జీవితాంతము కూడా నడిపించబడుటకు నీ కనికరం కలిగినటువంటి అయ్యా కృపలను నీ పరిచర్య మీద కుమ్మరింపచేయమని, సజీవుడు ఉన్నటువంటి శక్తి సంపన్నుడా, నీ పరిచర్య ముందు, నీ ప్రజల ముందు ఎవడైతే నిలుచుని నీ వాక్యానికి విరుద్ధంగా వాళ్ళ జీవితాలను, నీ శ్రేష్టమైనటువంటి సింహాసనానికి విరుద్ధంగా వాళ్ళ జీవితాలను హెచ్చించుకొనుచు ఉన్నారో, అట్టి హెచ్చించుకొనుచున్నటువంటి నీ శత్రువుల యొక్క బలమంతటిని కూడా వ్యర్థముగా మార్చి నీ శత్రువు ముందు నిలిచినటువంటి నీ ప్రజలకు నీ వాక్యమును తండ్రి హృదయంలో నిలిపి వారిని తండ్రి నీ పరలోకపు జయము చేత అభిషేకించి నిరంతరము వారిని నడిపించమని, నీ వాక్యపు వెలుగుల నిబిడల జీవితాలను స్థిరపరచమని, మరొక మారు ఈ పరిచర్యను విస్తరింపచేసి మీకు మహిమను తెచ్చుకొనమని యేసుక్రీస్తు కృప కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.